మా నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారని మా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. చైత్రికమ్మ లాంగ్ వీడియోస్ మీలో ఎంతమంది చూస్తున్నారో ఒకసారి కామెంట్స్లో హాజరయ్యించుకోండి. నేను కూడా తెలుసుకుంటాను, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరు మీ కామెంట్స్ ద్వారా చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి సంతోషం ఇంకా 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 పెరగాలని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే థంబ్నెయిల్లో మీరు చూసినట్టు మన చైత్రికమ్మ ఫస్ట్ ఉగాది వ్లాగ్ అనమాట. గుడ్ మార్నింగ్ తల్లి చిన్నమ్మ, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు కన్నమ్మ, చిన్నకన్నమ్మ. లేచవా లేచవా కన్నమ్మ. గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలమ్మా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ కన్నమ్మ. హ్యాపీ ఉగాది, హ్యాపీ హ్యాపీ ఉగాది. ఉగాది గుడ్ గుడ్. ఉగాది పచ్చడి తింటావా? ఫస్ట్ ఉగాది చైత్రికకి. చిన్నమ్మ కొత్త బట్టలు వేసుకుంటుంది, కొత్త కొత్త స్వీట్లు తింటుంది. అయ్యో ఏం చిక్కే. అమ్ములు అన్నయ్యతో కలిసి అందరితో కలిసి హ్యాపీ ఉగాది చేసుకుంటుంది. తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఓకే, అందరికీ చెప్దామా? అందరికీ చెప్దామా మనం? నీ నవ్వుతో చెప్పేస్తావా? అచ్చు. హ్యాపీ ఉగాది కన్నమ్మా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చెప్పు, ఇక్కడ చూడు. అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చెప్పేసావా? అయ్యా, ఫస్ట్ అయితే పిల్లలతో లేచే కన్నా ముందు మేము రెడీ అయిపోయి ఉగాది పచ్చడి కోసం యాక్చువల్లీ ఇనిషియల్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే అన్ని కలిపి తెచ్చి అక్కడ పెట్టుకున్నాము. వాళ్ళు లేచాక ముందు వాళ్ళకి టిఫిన్ సంగతి అవన్నీ చూసాక అప్పుడు ఇక్కడ ఉగాది పచ్చడి యాక్చువల్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట. అదిగో అత్తయ్య వేపు సెపరేట్ చేస్తున్నారు, పువ్వు మటుకు వేపాకుల నుంచి. మావయ్య ఊరెళ్ళి ఆ రోజు పొద్దున్నే వచ్చారనమాట. ఉగాది రోజు పొద్దున్న మామిడాకులు వేపు ఆయన తీసుకుని వచ్చారు. సో వాటిలోంచి అత్తయ్య ఇలా పువ్వు సెపరేట్ చేసి చేస్తున్నారు. మా బుజ్జిది టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. అక్కడ వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చుని నేను కూడా ఏమైనా హెల్ప్ చేయను నానమ్మ అన్నట్టు అడుగుతూ ఇదిగో ఆటలు ఆడుకుంటూ అలాగే వాళ్ళ నాన్నమ్మకి సాయం చేస్తూ ఉందన్నమాట. ఈలోపు మా బుజ్జిగాడిని కూడా లేపి ఇంకా వాడికి కూడా టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నాము. కరేపాకు బంగారం, అది కరేపాకు. అమ్మో నువ్వు కట్ట మామిడాకులు అవి కట్టు పైకి. కరేపాకు నాన్న, అది కరేపాకు బంగారం. కరేపాకు అబ్బే మామిడాకు ఇవ్వండి, లేకపోతే నోట్లో పెట్టుకుంటాను. ఇదిగో ఇదిగో వెళ్ళి కట్టమ్మా తోరణాలు. మామిడాకు కట్టరాపో. అమ్ములు మామిడాకులు కట్టొస్తావా వెళ్ళి? అచ్చి బుచ్చి హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. యాక్చువల్లీ ఆ రోజు నేను లేచే కన్నా ఒక 2-3 గంటల ముందే లేచి అత్తయ్య వంట పని అంతా ఫినిష్ చేస్తారు. అంటే ఆ రోజు టిఫిన్ కోసం అని గారెలు బూర్లు అన్నీ ప్లాన్ చేసుకున్నాం. పాయసం వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేశారు. ఇంకా పిల్లలకి మాత్రం ఇడ్లీ పెడతాం అనమాట. ఇడ్లీ ప్రిపరేషన్ అయిపోయేలోపు ఇక్కడ అత్తయ్య ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. దేవుడికి పూజ చేసుకోవాలి కదా, పూజ చేసుకున్నప్పుడు ప్రసాదం కింద ఉగాది పచ్చడి కూడా ఫస్ట్ కొంచెం పెడదాము అని చెప్పి ఫస్ట్ టిఫిన్లు అయ్యే కన్నా ముందే ఇలాగా ఉగాది పచ్చడి రెడీ చేసేస్తున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు నేను అత్తయ్య వాళ్ళతో పాటు మేము అంటే మా పెళ్ళయ్యాక ఉగాదికి అత్తయ్య వాళ్ళు మేము ఒక చోట లేవన్నమాట. ఇదే ఫస్ట్ ఉగాది మా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటున్నాం అని చెప్పుకోవాలి. సో అందుకనే అత్తయ్యని మాత్రమే చేయమన్నాను. మా అమ్మ వాళ్ళు చేసే ఉగాది పచ్చడి తెలుసు కానీ అత్తయ్య వాళ్ళు చేసేది తెలియదు ఎలా చేస్తారని. సో మీరే చేయండి, మీ పచ్చడి ఎలా ఉంటుందో నేను టేస్ట్ చూడాలి అని చెప్పి ఇలాగా అడిగి అన్నీ ఏమేమి వేస్తున్నారు అని అడిగి ఇలా తెలుసుకుని చూస్తున్నాను అనమాట. షడ్రుచులు నోటికి తెలిసేలాగా అన్నీ కలుపుతాను అంతే, చాలా సింపుల్ అంటూ ఇక్కడ చూపిస్తున్నారు అత్తయ్య. సో ఫస్ట్ అలా పచ్చడి రెడీ అయిపోగానే దేవుడికి దీపం పెట్టి చిన్నగా పూజ చేసుకున్నాం అనమాట. సో అలా దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాక ఇంకా మన
పేట్ పూజ అనమాట. అంటే నేను టేస్ట్ చూస్తున్నాను. ఇది ఫస్ట్ టైం కదా, అమ్మ వాళ్ళ ఉగాది పచ్చడి తప్ప నాకు వేరే తెలియదు. అందుకని అత్తయ్య వాళ్ళ పచ్చడి ఎలా ఉంటుందని టేస్ట్ చూడాలని ఆత్రంగా నేను కూడా ఒకసారి టేస్ట్ చూసాను అనమాట. అన్నీ కలిపి అంటే ఒక్కసారిగా 6 రుచులు ఒక్కసారిగా నోట్లో తగిలినట్టు అనిపించింది. అదే ఇక్కడ అత్తయ్యకి చెప్తూ ఉన్నాను. సో ఇదిగో యాక్చువల్లీ ఇలా కనపడుతుంది అనమాట టెక్స్చర్. అది కూడా మామిడికాయ, చింతపండు పులుసు, బెల్లము, ఉప్పు, కారం, వేప పువ్వు, ఇవి అన్ని షడ్రుచులు కలిసేటట్టు కలపటమే ఉగాది పచ్చడి అని చెప్పారు అత్తయ్య. ఇలా కలుపుతారట. ఆ తర్వాత ఇదిగో పక్కన అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. బోర్లకి ఇది లోపల సెంటర్ పిన్ ఉంటుంది కదా అది, తర్వాత సేమియా పాయసం అంటే సేమియా సగ్గుబియ్యం పాయసం, డ్రై ఫ్రూట్స్ అన్నీ రెడీగా వేయించి పెట్టేశారనమాట. ఇది బెల్లం పాకం. ఆ తర్వాత గార్లిక్ కూడా రెడీ చేసేసారు. ఇంకా ఒక్కసారి టిఫిన్కి రెడీ, అందరూ ఇంట్లో వాళ్ళందరూ స్నానాలు చేసి రెడీగా ఉన్నారంటే గబగబ నూనె పెట్టి ఏం చేయడం అనమాట. సో అట్లా ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అది నాకు చాలా నచ్చిన పాయింట్ అత్తయ్యలో. నాలో మైనస్, అత్తయ్యలో పెద్ద ప్లస్ అదే అనమాట. అన్నీ ఫస్ట్ పొద్దున్నే తెల్లవారుజామునే రెడీ అయిపోతాయి అత్తయ్యకి. నాకు అలా కాదు, పూజ కూడా లేట్ చేస్తాను నేను. అది ఎప్పటికి నేర్చుకుంటానో తెలియదు. పెద్దవాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవాలంటారు చూసారా, ఇది మా అత్తగారి నుంచి నేను నేర్చుకోవాలి. సో ఇక్కడైతే పిల్లలకి ఇంకా టిఫిన్ పెడుతున్నాం అనమాట. మా బుడ్డిదానికి ఫస్టే మా అత్తయ్య పెట్టేశారు. అంటే అభికి పెట్టే కన్నా ముందు మా బుడ్డిదానికి అత్తయ్య పెట్టేస్తారనమాట. ఆ తర్వాత దాన్ని కాసేపు డైజెస్ట్ అవడానికి ఇలా వాకర్లో కాసేపు తిరిగేలాగా వేస్తాము. ఆ లోపు మా అభిగాడిని ఇలా డైనింగ్ టేబుల్ మీద అయితే ఒక చోట కూర్చుని ఉంటాడని అక్కడ కూర్చోబెట్టి తినిపించేస్తాను అనమాట. ఇప్పటికీ గంటలు తింటాడండి. మీ పిల్లలు కూడా అంతేనా? ఒకసారి పెద్దవాళ్ళు అంటే టాడ్లర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. అభికి మాత్రం అన్నిటి మీద ఉన్న ఇంట్రెస్ట్, తిండి మీద మాత్రం అస్సలు లేదండి. అస్సలు తిండి దగ్గర అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. అక్కడ తప్ప ఇంకెక్కడ ఇబ్బంది ఉండదు అభిగాడితోటి. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసి పిల్లలకి ల్యాప్టాప్స్, ఫోన్స్ అన్నీ ఇచ్చేస్తున్నారా అని అనుకోవచ్చు. నేను అభికి ఇప్పటివరకు కూడా ఫోన్ చూడటం కానీ అది ల్యాప్టాప్ చూడటం కానీ తెలియదు. అంటే టీవీ లాగా లేదా కార్టూన్స్ కానీ లేదా గేమ్స్ ఆడటం అసలు అవేం తెలియదు. ఇప్పుడు కూడా ల్యాప్టాప్ ఏం చేస్తున్నాడంటే గూగుల్ ఇమేజెస్ పెట్టిస్తే అది మైక్ నొక్కి తను యాపిల్ అని చెప్తూ యాపిల్ పిక్చర్ కోసం చూస్తాడనమాట. అలా ఇప్పటి వరకు అయితే స్కూల్లో ఏవే స్పెల్లింగ్స్ నేర్చుకున్నాడో అవన్నీ గూగుల్కి చెప్పి ఆ పిక్చర్ కనిపిస్తే దాన్ని చూసి సంబరపడుతుంటాడనమాట. అది ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు వైలెన్ లాంటివి స్పెల్లింగ్ తెలుసు కానీ నిజంగా చూడనివి కొన్ని ఉంటాయి కదా. సో అలా పదం పలికితే అది చూపిస్తుంది కదా మనకు పిక్చర్, అది చూడటం అలవాటు చేశాను. అదొక్కటి మాత్రమే అభికి ఇప్పుడు తెలుసు. అదర్వైజ్ కార్టూన్స్ కానీ గేమ్స్ కానీ ఏమి తెలియదండి. ఫోన్ అసలు అలవాటే చేయలేదు ఇప్పటివరకు. ఫింగర్స్ క్రాస్డ్. ఇక ఎన్నాళ్ళు నేను అది మెయింటైన్ చేయగలను నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే నా మాట విన్నాడు. పిల్లలకు కూడా పిల్లల తల్లిదండ్రులకు కూడా నేను అదే చెప్తాను. ఎప్పుడైనా మనకి పని ఉంది కదా, వాళ్ళని ఎంగేజ్ చేయాలి అంటే ఫోన్ ఇచ్చేసి కాసేపు కూర్చోంట్రా బాబు నా పని చేసుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఇప్పటివరకు నాకు ఆ అవసరం రాలేదు. ఒకళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు కూడా నేను మేనేజ్ చేయగలిగాను. అలాగే మీరందరూ కూడా ట్రై చేయండి. బికాస్ నిజంగా ఫోన్ అడిక్ట్ అయితే మాత్రం, ఫోన్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ అడిక్ట్ అయితే మాట కూడా చాలా లేట్ అయిపోతుందండి. నా చుట్టాల పిల్లల్లో కూడా చాలా మందిని చూశాను. అలాగా మీ పిల్లలు కూడా అలా జరగకుండా జాగ్రత్త పడండి. నేను అభితో ఇప్పుడు చైత్రికతో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. మనతో పాటు మన పనుల్లో వాళ్ళని ఎంగేజ్ చేసుకోగలిగితే మనలాగా వాళ్ళకి మాట్లాడడం, మనతో పాటు ఎలా మింగిల్ అవ్వాలనేది కూడా వాళ్ళకి అలవాటు పడుతుంది. ఈ ఒక చోట కూర్చునే ప్రపంచం అంతా ఫోన్లోనే ఉన్నట్టు నిమగ్నం అయిపోయి ఉండకుండా మనతో పాటు మన ప్రపంచంలో బతుకుతారు పిల్లలు కూడా. చెప్తున్నారే ఏం కావాలి? పాప వచ్చిందా? కొత్తగా పాప వచ్చిందా? ఏమనాలి? ఎవరిని? మా అచ్చిబుచ్చి, చిన్నబుచ్చి, అమ్ముకుట్టి అన్నీ ఉంటాడమ్మా. అచ్చి అనమంటాడా? అచ్చి అంటాడా నిన్ను? అచ్చి అంటాడా? మా అభిబాబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడండి. కొత్తగా మన వైటీ ఫ్యామిలీలో జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్కి తెలుసో లేదో అని ఇంకోసారి చెప్తున్నాను. నేను
చైత్రిక డెలివరీ అప్పుడు మెటర్నిటీ లీవ్ మీద అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు వాడు స్కూల్ డిస్టర్బ్ అవ్వకుండా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న స్కూల్లో వేసాను అనమాట. సో అది ఎల్కేజీ ఇప్పుడు వాడు చదివేది. ఆ స్కూల్ ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉంటుంది కదా, అక్కడే కంటిన్యూ అవుతున్నాడు. ఈ అకాడమిక్ ఇయర్ అయ్యేంత వరకు అక్కడ ఉంటాడనమాట. అందుకనే స్కూల్ డేస్ అంటే వీక్లీ 5 days అక్కడ ఉంటాడు, వీకెండ్స్ మా దగ్గరకు వస్తాడనమాట. అందుకే మీరు షార్ట్స్లో కూడా చూసారంటే ఎక్కువ శాతం వీకెండ్స్ అబ్బిబాబు కనపడతాడు. మీలో ఎంతమంది పాయింట్ గమనించారో లేదో నాకు తెలియదు. అందుకనే అభి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడనమాట. ఇప్పుడు ఇంకా ఎల్కేజీ ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్ తర్వాత ఇంక ఇక్కడికే వచ్చేస్తాడు మొత్తం మా దగ్గరికే. ఇంకా అప్పటి నుంచి చూసుకోండి, అన్న చెల్లెలు కలిసి చేసే రచ్చ ఉంటుంది. ఇంకా మా ఇంటి పెంకులు ఎగిరిపోవాల్సిందే. మాతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇంటి పెంకులు కూడా ఎగిరిపోతాయి, జాగ్రత్త. ముందే చెప్తున్నా, డిస్క్లైమర్ ముందే ఇచ్చేసా, జాగ్రత్త. కొత్త బొమ్మ మనకు కూడా కావాలి. అన్నకు కొత్త బొమ్మ వచ్చింది, మనకు కూడా కావాలి. అది మనకు కూడా కావాలి. అటు చేస్తే సంతోషపడతారు. దాన్ని నాకేసి పీకేసి చీకేసి అది కూడా టేపులు ఉంటేవే రాదు. అన్ని చెడ్రాయి టేపు లాగుతుంది. కొత్త బొమ్మ. అండ్ ఉగాది రోజు అంటే ఉగాది పచ్చడి టేస్ట్ చేయాలి కదండి, మరి అందుకే పిల్లలకి కూడా ఎలాగో నయానో భయానో కొంచెం టేస్ట్ చేపిద్దాం కదా అని ఇక్కడ మా అభిబాబుకి ట్రై చేపిస్తాను. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో చూడండి. ముందు అసలు నోట్లో పెట్టడానికే చచ్చిపోయాం అనమాట, అష్టవంకరలు తిరిగిపోతున్నాడు. చైత్రిక మాత్రం కొంచెం టేస్ట్ చూసింది, అది నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ అభిబాబు మాత్రం అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాడు, ఒక్కరిని తెచ్చేసాడు, నచ్చలేదు వాడికి. సో అసలైతే ట్రై అయితే చేశాం కదా అనుకున్నాం అనమాట. ఇంకా అలా నెక్స్ట్ భోజనాలు కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి అమ్మ నాన్నగారు వచ్చారు, ఉగాది పచ్చడి తీసుకుని వచ్చారనమాట. సో ఫైనలీ నేను ఈసారి కూడా అమ్మ చేతి ఉగాది పచ్చడి మిస్ అవ్వలేదు. సో అలా మాకు కూడా పచ్చడి టేస్ట్ చూపించడానికి తీసుకొచ్చారు. అండ్ అది కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అభిని మేము వెళ్ళి అక్కడ దింపడానికి, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నమాట. సో వాడిని వెళ్ళి దింపి రావడానికి టైం ఉండకపోవచ్చు అని ఎలాగో వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కదా అభిని అన్నట్టు వచ్చారనమాట. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి, అంటే ఉగాది రోజు ఈవినింగ్ మా కమ్యూనిటీలో, అంటే మేము ఉంటున్న సొసైటీలో ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట. సెంట్రల్ లాన్లో పంచాంగ శ్రవణం, అలాగే కల్చరల్ యాక్టివిటీస్, పిల్లలు పెద్దలు అందరూ డాన్స్లు పాటలు అన్నీ పాడి చేస్తారనమాట. చాలా బాగుంటుంది. అందుకని కిందకి వెళ్ళి ఆ సంబరాలు చూద్దామని బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే ఒక కార్నివల్ లాగా కూడా పెట్టారనమాట. అంటే స్టాల్స్ లాగా పెడతారు క్లబ్ హౌస్ ముందు. ఇలా మనం ఫ్యాషన్, జ్యువెలరీ, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇలా మనం షాపింగ్ చేస్తూ ఇలాగా ఆటలు కూడా ఆడుకోవచ్చు అనమాట. అండ్ దానికి తోడు కల్చరల్ యాక్టివిటీస్ స్టేజ్ లాగా కూడా ఉంటుంది. సో అన్ని రకాలుగా అన్ని ఏజ్ గ్రూప్స్కి ఒక కన్నుల పండుగలా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలు వాళ్ళ యాక్టివిటీస్ ముఖ్యం కాబట్టి పిల్లల్ని ఫస్ట్ ఆడిచ్చేసి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టిచ్చేస్తే కాస్త మమ్మల్ని కూర్చుని కాసేపు ప్రోగ్రామ్స్ చూడనిస్తారు కదా అని ఒక ఆలోచన. అందుకని నేను నాన్నగారు వచ్చి బుడ్డోళ్ళని ఇక్కడ ఆడిస్తాం అనమాట. అభిబాబు ట్రాంప్లిన్ ఆడాడు. తర్వాత అక్కడ వెనకాల కనిపిస్తుంది చూసారా, బలూన్ లాగా, దానిపైకి ఎక్కి అందులోంచి జారటం అది కూడా చేశాడనమాట. ఇదిగో అన్న ఎగురుతుంటే చైత్రిక చూడండి ఏమా సంబరంగా చూస్తుంది. నేను ఎప్పుడు ఎగురుతానా అనుకుంటుంది అనమాట. నిజానికి చాలా మంది అంటుంటే ఏంటో అనుకున్నాను, కానీ మొదటి వాళ్ళకు ఉన్నంత కాన్సన్ట్రేషన్తో మనం సెకండ్ వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ వాళ్ళని చూసుకుంటూనే సగం వీళ్ళు పెరిగిపోతూ ఉంటారు, మనకి సగం శ్రమ తగ్గినట్టు అనిపిస్తుంది. మనం ప్రతిదీ పట్టి నేర్పించినట్టు గుర్తుండేది నాకు అభికి. ఇప్పుడు అలా లేదు. చైత్రికకు అసలు ఏం నేర్పించకుండానే వచ్చేస్తుందని చూడండి. అలా నేర్చుకుని అన్నీ ఏది భయం ఉండదండి. అసలు ఎక్కడికైనా నేను ఎక్కేస్తాను, నేను రెడీ అంటుంది. అంత మగరాయిడ్లాగా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే నాకు. దాని అల్లరి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేనేదో ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను అనిపిస్తుంది, కానీ నిజంగా దాని ఆటలు కానీ దాని ఆట తీరు, దాని మాట తీరు అది చూస్తే అచ్చంగా ఒక మగపిల్లాడైతే ఎంత అల్లరి చేస్తుందో అంత అల్లరి చేస్తుందండి. మీకు పోను షార్ట్స్లో కూడా మీకు చూపిస్తాను కదా. అమ్మ చైత్రిక గట్టిదానివే నువ్వు అనకపోతే చూసుకోండి మీరు. జారితే ఇష్టం దానికి, పైన కూర్చోబెట్టి జర్రని జారుద్ది. దాపుడి దా రావాలి, ఎక్కడికో వెళ్ళిపోద్ది లోపలనే దీర్ఘాలోచనలోకి. దా ఎంత నవ్వుతుందో. రెడీ 1 2 మీరే జారిచ్చేయండి దాన్ని, ఆనిచ్చకుండా అలాగా స్లోగా.
అంతే మళ్ళీ మళ్ళీ అంతే. అమ్ములమ్మ నిద్ర వచ్చేసింది దానికి ఇందాక ఊపేటప్పటికి. అలా కాసేపు పిల్లల ఆటలు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అంతా హాల్లో అంటే ఓపెన్ సెంట్రల్ లాన్లో ఏర్పాటు చేశారన్నాను కదా, ఆ ప్రోగ్రామ్స్ చూద్దామని కాసేపు అక్కడ కూర్చుందామని వెళ్తున్నాం అనమాట. అదిగో మీకు కనిపిస్తుంది కదా, అలా కుర్చీలు వేసి మొత్తం ఏర్పాటు చేశారనమాట. సో అక్కడ ఆల్రెడీ అమ్మ అత్తయ్య కూర్చుని ఉన్నారు, వాళ్ళ దగ్గరికే ఇప్పుడు మేము వెళ్తున్నాం. అక్కడ కూర్చుని కాసేపు అన్నా, నాకేమో అలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడటం చాలా ఇష్టం, అభికి అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పటికి మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. 2 yearsలో కూడా ఎప్పుడు వెళ్ళిపోదాం 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 అంటాడు. వాడికి ఎందుకో డాన్స్ మీద అంత అసలు ఆ ప్రోగ్రామ్స్ అన్న అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు అభికి. సో వాడు వెళ్ళిపోదాం అంటాడు, ఎంతసేపు నాకు ఏదైనా కొనిపెట్టు తింటాను తాగుతాను అంటాడు, లేదా ప్లే ఏరియాకి వెళ్ళి ఆడుకుందాం అంటాడు. ఇక్కడ మా పుట్టమ్మకేమో ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా నేను వెళ్ళి ఎత్తుకుని అక్కడ కూర్చోగానే కాసేపు ఇంకా మా నాన్నగారి భుజం మీద తలబెట్టుకుని చక్కగా నిద్రపోయిందనమాట. ఇంకా కొంచెం సేపు మాత్రం కొన్ని ప్రోగ్రామ్స్ చూసాము. రానంటుంది. మంగళ తుంగ నిరంతర చంద్ర దురంధర బృందధరాధిపతే మానవ గౌరవ సనమని నూపుర మర్కటహార స్వాధిపతే. వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు శ్రీ వెంకటేశ్వరుని కీర్తిస్తూ తెలుగులో అనేక కీర్తనలు. సో అలా ఈవినింగ్ అరౌండ్ 6కి అలా దిగిన వాళ్ళం కిందకి. ఒక 8-8:30 వరకు ఉన్నాం అనమాట. కొన్ని ప్రోగ్రామ్స్ చూసి తర్వాత మధ్యలో వాడికి ఆ స్టాల్స్ దగ్గర ఫుడ్ ఐటమ్స్, గోలీ సోడా లాంటివి ఇప్పించి అన్నీ చేసి, వాడు చిప్స్ లాంటివి ఏవో తింటాడు, అవి కూడా తినిపించి ఈ లోపు మా బుజ్జమ్మ చక్కగా మంచి స్లీప్ వేసి లేసేసరికి ఇంకా ఫుడ్ టైం అయిందా అంటే డిన్నర్ టైం అయిందనమాట బుజ్జమ్మకి. సో అందుకని ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇంకా చూడాల్సినవి అంటే తెలిసిన వాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా కమ్యూనిటీలో, వాళ్ళ ప్రోగ్రామ్స్, ఇంకా చిన్నపిల్లలు భలే ముద్దుగా వేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. చాలా చూద్దాం అనుకున్నాడు, బట్ బుజ్జిది కదా అది అంతసేపు తిండి తినకుండా ఉండలేదు కదా, ఇంకా అందుకని వెళ్ళిపోదాం అన్నారు. అందుకని ఇంకా పైకి వచ్చేసాం అనమాట. అండ్ అది కాక చెప్పాను కదా అమ్మ వాళ్ళు కూడా ఇంక వనస్థలిపురం వెళ్ళిపోవాలి, అభి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేసరికి టైం పడుతుంది, రాత్రి అయిపోతుంది. సో అందుకని ఇంకా పైకి వచ్చేసాం అనమాట. బుట్టమ్మా అయ్యో అదివ్వు అదివ్వు అదివ్వు. రౌడీ రౌడీ అమ్మ రౌడీయో అంట. నొక్కు నొక్కమ్మా. అబ్బాయి ఇంకెవ్వరు అక్కర్లేదు, ఫ్రెండ్స్ కాదు ఎవరు అక్కర్లేదు, ఇద్దరు ఉంటే చాలా అన్నట్టు లేదు అసలు. బుజ్జమ్మ నేను ఒక్కదానేనండి, నేను సింగిల్ చైల్డ్ని. నాకు అన్నయ్య ఉండాలని చిన్నప్పటి నుంచి కోరిక. నేను ఎన్నో వీడియోస్లో కూడా ఇంతకుముందు చెప్పాను. అందుకే నేను ఇప్పుడు కూడా వాళ్ళిద్దరిని అలా చూసుకుంటుంటే నాకు మళ్ళీ అలాగే నేను కోరుకున్న కళ నిజమైంది కదా అని మళ్ళీ మళ్ళీ అలా గుర్తు చేస్తూ ఉంటారనమాట వీళ్ళిద్దరూ. అలా వాళ్ళని చూసుకొని మురిసిపోతున్నాను నేను. నాకు దక్కని సంతోషం నా పిల్లల్లో నేను చూసుకోవాలనుకున్నాను అనమాట. అందుకని ఆడపిల్ల మగ పిల్లడు అది కూడా అన్నయ్య ఉండాలి అనుకున్నాను. అలాగే నాకు దేవుడు వరం ఇచ్చాడు. సో అలా ఇందాక చెప్పినట్టు పైకి వచ్చాక బుజ్జదానికి అన్నం పెట్టేశాక బుడ్డోళ్ళు ఇద్దరు కాసేపు ఆడుకున్నాక దెన్ ఇంకా అమ్మ వాళ్ళు అభిని తీసుకుని బయలుదేరుతున్నారనమాట. ఇంకా అదే బాయ్ చెప్తున్నాం. సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడికే ఎండ్ అవుతుంది. బుజ్జమ్మ ఎంత చక్కగా బాయ్ చెప్తుంది చూడండి అభిబాబుకి. అభి బాయ్, అబ్బులు బాయ్, టాటా బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? సండే వచ్చేస్తావా? సాటర్డే వచ్చేస్తావా? ఎగ్జామ్స్ బాగా రాయి, అన్నీ రాసేయి. బాయ్ బాయ్.
సో అదండి మరి మా చైత్రిక ఫస్ట్ ఉగాది వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది అయితే అలా జరిగిందనమాట. మాకు చాలా ఫన్ ఫీల్ డే అది. మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్, షేర్, లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. This video is sponsored by Chaitrika Music and Dance Academy at Jay Padmam School Campus, Ragannaguda, Hyderabad.